హలో అండి, పోహా ఖీర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాలు ఇరిగిపోయి ఉంటాయి కదండి, ఆ పాలని వేస్ట్ చేయకుండా అందులో స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇరిగిపోయిన పాలని మరుగుతున్నాయి కదండి, అది వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న గిన్నె కూడా ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. అది మరుగుతుంది కదండి, అంతా కలిసేట్టుగా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని నేను పోహాని ముందుగానే నానబెట్టానండి. ఒక 15 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఆ పోహాని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బెల్లం కూడా వేసుకున్నానండి, 1 బౌల్ బెల్లం వేసుకున్నాను. అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ ఇన్స్టెంట్గా అయిపోతుందండి, 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం ఉంది కదండి, ఇంకా ఉండలు ఉన్నాయి కదా, ఇది అంతా కరిగేలోపు మనం పక్కన ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఆల్మండ్ వేసుకుంటున్నాను, పిస్తా తీసుకున్నాను, కిస్మిస్ తీసుకున్నానండి. 3ని నేతిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ 3ని ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసిన కీర్లో వేసేసుకున్నాను. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ కీర్ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.